నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారో, ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకోవాలని, కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఒక 3 to 5 years లో మనం అనుకున్న ఒక లక్ష్యాన్ని మనం చేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లీగల్ బిజినెస్ అండి. మనం ఎక్కడ మనము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించాలి లీగల్గా అనుకునే వ్యక్తి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు వినండి. ఆ తర్వాత మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపెనీ డీటెయిల్స్ టోటల్ గా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు అని చూసినట్టయితే, కంపెనీ పేరు ఏంటి అని మనం చూసినట్టయితే, కంపెనీ పేరు వచ్చేసి నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ అండి. ఇది 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐటీ కంపెనీగా 2013లో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీలో ట్రైనింగ్స్ కనుక మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవ్రీ డే మనకు 5:30 నుంచి 6:30 వరకు మార్నింగ్ మిరాకిల్ మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఇది నెక్స్ట్ మనీ బిజినెస్ కే కాదు ఫ్రెండ్స్, మనకు మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క జీవితానికి సార్థకత ఏ విధంగా అవుతుంది అనేది టోటల్ గా మనకు మిరాకిల్ మార్నింగ్ సెషన్ లో మనకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఎన్ఐసి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్, దీంట్లో మనము ఏ విధంగా మనము ఒక మిలియనియర్ ఏ విధంగా కావచ్చు, ఒక బిలియనియర్ ఏ విధంగా కావచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకు నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సిలేటర్, ఇది 14 days ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మన ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ ఒక లీడింగ్ మొబైల్ అప్లికేషన్ అండి. 3.5 million డౌన్లోడ్స్ ఉన్నాయి. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ అంటే ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ మనీ, వై నెక్స్ట్ మనీ, మనం ఎందుకు నెక్స్ట్ మనీ చేయాలి, నెక్స్ట్ మనీ అంటే ఏంటి అనే ఎన్నో రకాల క్వశ్చన్స్ కు మనం ఈరోజు ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. ఓపెన్ మైండ్ గా వినండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఏ విధంగా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది నెక్స్ట్ మనీ అని మనం చూసినట్టయితే, ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా డబ్బు గురించే ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈరోజు డబ్బు లీగల్ గా ఏ విధంగా సంపాదించాలి, దాంట్లో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే, ఇక్కడ మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి. మన యొక్క తరతరాలు చేయలేనటువంటి పని మనం చేయబోతున్నాం. ఎందుకంటే మన యొక్క తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక మిడిల్ క్లాస్ లోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కూడా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాము. కానీ మనం ఈ రోజు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో అది మనం ఫ్యూచర్ లో కనుక మనం చూసినట్టయితే మనం కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మన యొక్క జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క జనరేషన్ కూడా మనము ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. దాన్ని మనం ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అంటాము. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే, మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, మనం ఏదైతే ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ యొక్క ఖర్చులలోనే మనం పొదుపు చేసే అవకాశం. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే నెట్వర్క్ సిస్టమ్ లో కనుక మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఎందుకంటే టోటల్ గా మనం చూసినట్టయితే భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. ఆ యొక్క 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ కనుక మనం చూసినట్టయితే సర్వీస్ బేస్డ్ లో మనకు ఈ యొక్క మీరు డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ కనుక మనం చూసినట్టయితే టోటల్ గా మన యొక్క కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 277. టోటల్ గా భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి.
దాంట్లో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో, కానీ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే, ఫస్ట్ వచ్చేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లో వచ్చిన దాన్ని మనం అర్నింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెడీమ్ చేసుకోవచ్చు. దాన్ని ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఎందుకంటే మనకు బి2సి మోడల్‌లో మనం చూసినట్టు కేవలం షాపింగ్ చేసుకుంటాము. అక్కడ మనము రిడీమ్ చేసుకోవడానికి లేదు, ఎన్‌క్యాష్ చేసుకోవడానికి లేదు, అర్నింగ్ చేసుకోవడానికి లేదు. ఓన్లీ షాపింగ్ మాత్రమే ఉంటది. కానీ బి2బి వాడడంలో మనం చూసినట్టయితే మనకు షాపింగ్, అర్నింగ్, రిడీమ్, ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశాన్ని మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అదే విధంగా మనకు నచ్చినట్టయితే మనము రిఫర్ చేసినట్టయితే మనం ఏదైతే పని చేస్తున్నామో, ఆ యొక్క పని మనకు నచ్చినట్టయితే మనం ఎంతో మందికి చెప్పే అవకాశం ఉంది. అది మనం చెప్పడం స్టార్ట్ చేసినాం అంటే, మనకిక్కడ కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క సీఎండీ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. దాంతో పాటు సార్‌తో పాటు మనకు మేడం కూడా పనిచేస్తున్నారు. శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు, డిజిటల్ వుమెన్స్ అవార్డ్ గ్రహీత. మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెట్వర్క్‌లో ఫాస్ట్‌గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఎందుకంటే 15, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అవిట్లో కూడా అంతే కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా 3-4 ఇయర్స్‌లో వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా మనకు ఒక డిస్ట్రిబ్యూటర్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి. స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఐసి కావచ్చు, ఎన్ఎస్డిసి కావచ్చు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్స్ కావచ్చు. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మనము ఫాలో అవుతూ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వెల్‌నెస్ అడ్వైజర్స్ ఉన్నారు. లైఫ్ అడ్వైజర్ కావచ్చు, ట్రావెల్ అడ్వైజర్ కావచ్చు, ఆగ్రో అడ్వైజర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ బికమ్ ఏ అడ్వైజర్ మనం తీసుకొని మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వెల్‌నెస్ సొల్యూషన్ ఆన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ మనం మన యొక్క ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఫైనాన్షియల్‌కి సంబంధించింది కావచ్చు. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ఫిజికల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు బ్లడ్ చెకప్ చేసుకోవాలనుకున్నా, మీ హెల్త్ చెకప్ చేసుకోవాలనుకున్నా, మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ అయినా కూడా మీరు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు కన్సల్టేషన్ మనం నెక్స్ట్ మనీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీ బాడీ చెకప్ అనేది కూడా మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారానే తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మన యొక్క నెక్స్ట్ స్కాన్ అనేది ఉంది. దాంట్లో మనము మన యొక్క బాడీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క 2021లో చూసినట్టయితే ఎన్ని రకాల కంపెనీలకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ రావడం జరిగింది. ఏషియాలోనే 2021లో దాంట్లో మన నెక్స్ట్ మనీ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదొకటే కాదు. ఇంకో ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, అదే విధంగా మనకు డిజిటల్ వుమెన్స్ అవార్డ్, గ్లోబల్ లిఫా అవార్డ్. ఈ విధంగా మనం చూసినట్టయితే సిగ్నేచర్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2020, బెస్ట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ద ఇయర్ 2019, అదే విధంగా ఐకాన్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2020, అదే విధంగా ఫ్రెండ్స్ బెస్ట్ ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ 2018, నెల్సన్ మండేలా నోబెల్ ప్లేస్ అవార్డ్ 2020, అదే విధంగా బెస్ట్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ కంపెనీ 2017. ఈ విధంగా మనకు ఈ సంవత్సరంలో లేటెస్ట్‌గా 2021లో చూసినట్టయితే ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా 30కి పైగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అదే విధంగా మన యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది? నెక్స్ట్ మనీ ఏ విధంగా దినదినాభివృద్ధి చెందుతుంది అని మనం చూసినట్టయితే, ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ 3.5 మిలియన్స్ డౌన్‌లోడ్స్ ఏ విధంగా అయ్యాయి? ఎప్పుడెప్పుడు ఎంత డౌన్‌లోడ్ చేశారు అని చూసినట్టయితే 2017, 18లో చూసినట్టయితే 90,000కి పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 2018, 19లో చూసినట్టయితే 3,10,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2019, 20లో చూసినట్టయితే 9,16,000 మంది డౌన్‌లోడ్ ఉన్నాయి. ఆ తర్వాత 20, 21లో చూసినట్టయితే 21,00,000కు పైగా డౌన్‌లోడ్స్ వచ్చాయి. ఆ తర్వాత మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ 21, 22లో చూసినట్టయితే 50,00,000 పైన డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు నెక్స్ట్ మనీ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకున్న బిజినెస్ మోడల్ వేరు. ఇప్పుడు వచ్చే బిజినెస్ మోడల్ వేరు. ఎందుకంటే ఇది ఎల్ఎల్‌పి బిజినెస్ మోడల్. ఎల్ఎల్‌పి బిజినెస్ మోడల్ గనుక మనం చూసినట్టయితే లీగల్, లిజిస్మెంట్, ప్రెస్టీజియస్. ఈ యొక్క లీగల్‌గా ఉండాలి. మనం ఏ పని చేసినా లీగల్‌గా ఉండాలి. ఆ తర్వాత మనము లిజిస్మెంట్‌గా ఉండాలి. ప్రెస్టీజియస్‌గా ఉండాలి.
ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ మనం ఏ విధంగా సంపాదించొచ్చు అని మనం చూసినట్టయితే, మనము ఈ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క నెక్స్ట్ మనీ లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్టయితే, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మనకు లీగల్‌గా ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో మనం ఏ బిజినెస్ చేసినా కూడా లీగల్‌గా ఉన్నట్టయితేనే అది గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గనుక మనం చూసినట్టయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, అదే విధంగా మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఐఎస్ఓ సర్టిఫికేట్, ఎంఎస్సి అవార్డ్. ఈ విధంగా మనం చూసినట్టయితే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కరెక్టే ఉందా లేదా? ఎందుకంటే కంపెనీ లీగల్ గానే ఉందా లేదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ యొక్క మిషన్ ఏంటి? ఎందుకంటే ఈ ఒకటి 2 పాయింట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఏ పని చేసినా కూడా మనకు ఒక విజన్ ఉండాలి. మనకు ఒక మిషన్ ఉండాలి. అదే విధంగా కంపెనీ కూడా మిషన్ ఉంది, విజన్ ఉంది. అది ఏ విధంగా ఉంది? దాని యొక్క పాయింట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, కంపెనీ యొక్క విజన్ గనుక మనం చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే, మనము మన యొక్క బ్యాంకు లింక్ చేయలేం ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మనం బ్యాంకు లింక్ చేయలేం. అది ఫ్యూచర్‌లో అవుతుంది. ఇది ఆర్‌బీఐ దగ్గర ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించే అవకాశం ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మనం చూసినట్టయితే, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి విధానం ద్వారా అది సాధ్యమవుతుంది. ఆ తర్వాత డిజిటల్ ఇండియా, కంపెనీ యొక్క మిషన్ డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. అలాంటి ఇప్పుడు మనం చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. యెస్, మనం కూడా అదే చేస్తున్నాం. ఆ తర్వాత హెల్తీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. మీరు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీలో మీరు ప్రొడక్ట్స్ చూడండి. ఆ తర్వాత మీరు అమెజాన్‌లో చూడండి, ఫ్లిప్‌కార్ట్‌లో చూడండి. దానికంటే కూడా మనకు ఇక్కడ సరసమైన ధరలకు తక్కువ రేట్లకే రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము బిజినెస్ పార్ట్నర్ కూడా అవుతున్నాము. మనకు బిజినెస్ అనేది మనకు యాడ్ కావడం జరుగుతుంది. అదే విధంగా వెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మనము ఈ యొక్క పొజిషన్‌లో మనం చూసినట్టయితే బయట మీకు ఎక్కడైనా సరే ఒక ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉందా? కల్పిస్తున్నారా ఎవరైనా? అది ఆలోచన చేయండి. దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఉంది కాబట్టి మనము దాని ప్రకారంగా ముందుకెళ్దాము. మనము కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. మనం అవ్వడమే కాదు, మనతోని వేలాది మందిని, లక్షలాది మందిని మనం కోటీశ్వరులు చేసే ఒక గొప్ప సువర్ణ అవకాశం మనకు ఈరోజు మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనము నెక్స్ట్ మనీ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు? బికమ్ ఏ నెక్స్ట్‌ప్రెన్యూర్ ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే సింపుల్‌గా కేవలం ఒక 3 స్టెప్ ద్వారా మనం చేయొచ్చు. ఒక 3 స్టెప్ ద్వారా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావచ్చు, మీ యొక్క సీనియర్ లింక్ ద్వారా కావచ్చు, ఆ యొక్క నెక్స్ట్ మనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, సైన్ అప్ చేసుకోవాలి. ఫ్రీ సైన్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోండి. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. 270 జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. ఈ యొక్క 10 డేస్ ఏదైతే ఉందో మనకు 15 తారీఖు వరకు మనం చూసినట్టయితే మీరు ప్రైమ్ మెంబర్ అయినా మీకు ₹51 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు వేరే వాళ్ళకి ప్రైమ్ మెంబర్ చేయించిన ₹51 క్యాష్ బ్యాక్ వస్తుంది ఎక్స్‌ట్రా. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే సేవింగ్ ఈస్ ఎర్నింగ్. మన యొక్క ఖర్చులలోనే మన యొక్క పొదుపు మనం ఏ విధంగా చేయొచ్చు? మన యొక్క రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ 2-20% వరకు ప్రొడక్ట్స్‌లో కావచ్చు, సర్వీసెస్‌లో కావచ్చు మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. షాప్ అండ్ రెడీమ్, ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మీకు గనక నెక్స్ట్ మనీ నచ్చింది, మీరు గనక రెఫర్ చేసినట్టయితే మీరు ఒకరికి రెఫర్ చేస్తే 1500 పైన మనకు 1500 పైన మనకు 20% వస్తుంది. అంటే ₹300. మీరు ఎగ్జాంపుల్‌కి ఒక ఇద్దరికి ప్రైమ్ మెంబర్ చేయండి ఫ్రెండ్స్. మీకు 600 వచ్చిందంటే ఒక 500 మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకొని చూడండి. ఇన్‌స్టంట్‌గా వితిన్ హాఫ్ సెకండ్స్‌లో మీ అకౌంట్‌లోకి వస్తుందా? రాదా? ఎందుకంటే మీకు అకౌంట్‌లోకి వస్తేనే మీరు పని చేయండి. ఆ విధంగా మనం ఒక 5 మందిని చేసామంటే మన డబ్బులు మనకొచ్చేసింది. అది ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మన బ్యాంక్‌కొచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది. వాళ్ళు రెఫర్ చేశారు. వాళ్ళని రిఫర్ చేసినట్టయితే వాళ్ళకు 20% ఎళ్ళింది. మీకు 2% వస్తుంది. మీకు 25 పైన మనకి ఇక్కడ చూసినట్టయితే 25 పైన మనకు ₹30 వచ్చింది మనకు. అంటే టోటల్‌గా 25 మెంబర్స్ పైన ₹30 అంటే ₹750.
ఇది కూడా మనం డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మనం ఏదైతే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటున్నామో, ఆ యొక్క 1500ల మనకు కంపెనీ ఏ విధంగా టర్నోవర్‌లో ఈ యొక్క దీన్ని మనకు వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది అని మనం చూసినట్టయితే, ఎందుకంటే మనకు 178,00,00,000 ఏ విధంగా వస్తుంది? అసలు కంపెనీకి వర్కౌట్ అవుతుందా? కంపెనీ టర్నోవర్ కాదండి ఇది. మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది. 178,00,00,000 కొంతమందికి అర్థం కావట్లేదు. కంపెనీ టర్నోవర్ అనుకుంటున్నారు. 178,00,00,000 ఎందుకంటే సంపాదిస్తాము అని చెప్పడంలోనే వీళ్ళు భయపడతా ఉన్నారు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇది అవుతదని చెప్పలేకపోతున్నారు. కంపెనీ వర్కౌట్ 1500లలో 74% ఇనిషియల్‌గా పేమెంట్ చేసేస్తుంది. ఫస్ట్ లెవెల్‌లో 20%, సెకండ్ లెవెల్‌లో 2% ₹30, థర్డ్ లెవెల్‌లో 3% ₹45, ఫోర్త్ లెవెల్‌లో 4% ₹60 ఈ విధంగా 10థ్ లెవెల్ వరకు ₹150 డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 74% అంటే ₹1,110 అది ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది. ఇంకో 6% అయితే ఏదైతే ఉందో అది మనకు నైట్ 12 తర్వాత గోల్డ్ రాయల్టీ అని, సిల్వర్ రాయల్టీ అని, డైమండ్ రాయల్టీ అని ఈ విధంగా ఇచ్చేస్తుంది. ఇంకో 10% ఏదైతే ఉందో అది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏదైతే 10% ఉందో దాంట్లో 3.75% టీడీఎస్ మిగతాది అడ్మిన్ చార్జెస్‌గా డిడక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 5, 25, 125 అని మనం ఒక 10 లెవెల్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ గాని, లెఫ్ట్ గాని, పీవీ గాని, బీవీ గాని, సీలింగ్ గాని, ట్రిమ్మింగ్ గాని ఎలాంటి కండిషన్ లేదు ఫ్రెండ్స్. 178,00,00,000 మీరు 10 రోజులలో తీసుకోవచ్చు, 10 నెలలలో తీసుకోవచ్చు, 10 సంవత్సరాలలో తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతామని చూసినట్టయితే, ఇక్కడ మనం సక్సెస్ రేషియో మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మీరు 10% సక్సెస్ అయితే 17,80,00,000 వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా ₹2,00,00,000 మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకునే ఒక సువర్ణ అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది. అదే కాలేదు 0.1% సక్సెస్ అయినా ₹17,80,000 తీసుకునే గొప్ప అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమ్ మనదే కదా! అని మనం చూస్తున్నట్టే యెస్. అది కూడా మన టీమే. కాబట్టి ఇక్కడ మనం ఆఫ్టర్ 10 లెవెల్ చూసినట్టయితే సిల్వర్ స్టార్ రాయల్టీ. గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ స్టార్ రాయల్టీ వస్తుంది. పర్ ఐడీ పైన మనకు ₹15 వస్తుంది. సిల్వర్ కావాలంటే ఏం చేయాలి? మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయిన 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనము సిల్వర్ స్టార్ అచీవర్స్ కావచ్చు. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన 5 మందిని మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే లీడర్‌షిప్ బోనస్ అచీవ్ అవుతాము. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్ అచీవ్ కావడం ద్వారా యూ విల్ గెట్ 10% ఆఫ్టర్ ఇక్కడ మనము యువర్ డైరెక్ట్ టీమ్ మెంబర్స్ వాళ్ళు డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళు ఎంత సంపాదిస్తే అంత దాంట్లో మీకు 10% వస్తుంది. వాళ్ళు ₹100 సంపాదిస్తే మీకు ₹10 వస్తుంది. వాళ్ళు గనక ₹1000 సంపాదిస్తే మీకు ₹100 వస్తుంది. ఇది ఎవ్రీ డే వస్తుంది ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. ఇది లీడర్‌షిప్ బోనస్ అవుతుంది. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ ₹30 పర్ ఐడీ పైన. మనం గోల్డ్ కావాలంటే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ స్టార్ అచీవర్ గనుక మనం చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అచీవర్ కావడం జరుగుతుంది. పర్ ఐడీ పైన ₹30 వస్తుంది. ఆ తర్వాత డైమండ్ రాయల్టీ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ ₹45 మనకు పర్ ఐడీ పైన రావడం జరుగుతుంది. మనం డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో మనకు 10 లెవెల్‌లలో 5 మందిని గోల్డ్ స్టార్ చేస్తే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ కావడం ద్వారా కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% వస్తుంది. డిఫరెన్షియల్ వస్తుంది. మనం క్రౌన్ డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనము క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు రాయల్ క్రౌన్ డైమండ్ ఉంది. 0.5% వస్తుంది. అదే విధంగా మనం పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మనం సాలరీ రూపంగా తీసుకోవచ్చు. సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో 1% కంపెనీ టర్నోవర్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. అది ఎవరైతే ₹2,500 సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% వస్తుంది. ఎంతమంది సిల్వర్ స్టార్ రాయల్టీ ఉంటారో అంతమందికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు గోల్డ్ రాయల్టీ
ఎవరైతే గోల్డ్ రాయల్టీ అచీవర్స్ ఉన్నారో 5,000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రావడం జరుగుతుంది. దీంట్లో కూడా ఎంతమంది గోల్డ్స్ 5,000 రూపీస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు డైమండ్ వాళ్ళకు 20,000 రూపీస్ సంపాదించిన వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది డైమండ్స్ 20,000 రూపీస్ సంపాదించారో వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అందరికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ వాళ్ళకు 40,000. అదే విధంగా ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్. ఒక రీపర్చేస్ ఇన్కమ్ ఏంటి అని మనం చూసినట్టయితే మన యొక్క ప్రతి రీచార్జ్ లో మనకు క్యాష్ బ్యాక్ రావడం ఉంటుంది. అది ఏ విధంగా మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మన యొక్క టీమ్ 1 లక్ష అయింది. ఆ యొక్క టీమ్ లో మనకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? ఒక్కొక్కరు ఒక ఒక్కొక్కరి నుండి 0.25 పైసా వచ్చినా కూడా మన యొక్క పర్ డే ఇన్కమ్ 25,000 రూపీస్. మనం ఒక ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మనం రీఛార్జ్ చేస్తున్నాము. 10 రూపీస్ మనకు అక్కడ 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అక్కడ 10 రూపీస్ మైనస్ అయిపోయింది. అంటే మనం రీఛార్జ్ 990 చేసాము. ఆ తర్వాత 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఫైనల్ రీఛార్జ్ 970 రూపాయలు. ఈ విధంగా మనకు దానిపైన వస్తుంది. దాంతో పాటు మనకు ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ ఉంటుంది. ఈ యొక్క మర్చెంట్ క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటి అంటే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక 1000 రూపీస్ వాళ్ళు మర్చెంట్ గా పే చేశారు. 1000 రూపీస్ లో 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయితే 925 రూపాయలు పే చేశారు. రివార్డ్ మనకు అక్కడ రిసీవ్డ్ ఎంత అయిందంటే 900, అంటే 25 రూపీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ లో వెళ్ళిపోతుంది. అది ఏ విధంగా అనేది మీకు వర్కౌట్ లో ఉంటుంది. 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకు రోల్ అప్ సిస్టమ్ 5% అనేది ఉండడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ షాపీ ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్ తర్వాత నెక్స్ట్ షాపీ, ఇది యాడ్ అండ్ ప్యాక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపీలో మనం ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు అని మనం చూసినట్టయితే పర్ డే 1 లక్ష రూపీ, పర్ మంత్ 30 lakhs రూపీస్. 1 ఇయర్ తర్వాత నెలకు 4 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ షాపీలో ఉంది. అది ఏ విధంగా మనం చూసినట్టయితే సేవింగ్ ఇన్కమ్. మనం రెగ్యులర్ గా ప్రొడక్ట్ పర్చేస్ ఏవైతే చేస్తుంటామో ఆ యొక్క పర్చేస్ లో మనకు 10% డిస్కౌంట్, రివార్డ్ పాయింట్స్ కావచ్చు, డిస్కౌంట్ పాయింట్స్ కావచ్చు, దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. డిస్కౌంట్ కావడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఎంఆర్పి కంటే కూడా తక్కువ రేట్లో రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా నెక్స్ట్ షాపీలో మనకు బీవీ యాడ్ అవుతుంది. మన యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గా వచ్చింది నెక్స్ట్ షాపీ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతిదీ దాంట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి లో మనం బైనరీలో మనకు 12% బీవీ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ డే 1 లక్ష రూపీ ఉంటుంది ఇక్కడ. పర్ మంత్ 30 lakhs రూపీస్ వరకు క్యాపింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ బోనస్. ఒకవేళ కనుక మనకు 2 లెగ్లు పనిచేయట్లేదు, ఒకటే లెగ్ పనిచేసినా కూడా మనకు ఏ గ్రూప్ ద్వారా కూడా వచ్చే ఇన్కమ్ 12% బీవీ మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పర్ డే 1 లక్ష ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ 1 లక్ష మనకు 30 lakhs రూపీస్ మనకి ఇక్కడ పర్ మంత్ కూడా క్యాపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్. ఇక్కడ మన 10th జనరేషన్ వరకు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఫస్ట్ జనరేషన్ లో 2%, 10th జనరేషన్ లో 2%, మిగతాదంతా కూడా 1%. పొటెన్షియల్ ఎంత ఉంది పర్ఫార్మెన్స్ బోనస్ పర్ మంత్ 4,38,85,320 రూపీస్. ఈ రోజే మీరు ప్రొడక్ట్ బుక్ చేయండి, మీ యొక్క బ్యానర్ వేయండి. మీరు గనక ఆ యొక్క బ్యానర్ వేసుకొని పని చేసినట్టయితే మనకి ఇది ఒక 10 months లో మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు నెలకు 4,38,85,320 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ రోజు మీ చేతుల్లో ఉంది. మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు అనేది మీపైనే డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్. ఆ తర్వాత లీడర్షిప్ బోనస్. మన యొక్క 5th జనరేషన్ వరకు ఎంతమంది అయితే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తూ ఉంటారో దాంట్లో 2.5% అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క లీడర్షిప్ బోనస్. దాంతో పాటు కంపెనీ రాయల్టీ మనం చూసినట్టయితే 3% కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్డ్ అండ్ అబోవ్. 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఎంతమంది గోల్డ్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంతమందిది 10,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ చేస్తే అంతమందికి మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైమండ్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మినిమం 30,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ చేశారో డైమండ్ రాయల్టీ వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే క్రౌన్ డైమండ్ వాళ్ళు 1% ఎవరైతే ఈ యొక్క కంపెనీ టర్నోవర్స్ తీసుకోవచ్చు. ఎవరైతే 1,00,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ చేసినట్టయితే వాళ్ళకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు ఇక్కడ ఈ యొక్క టర్నోవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5%. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ కేవలం బోనస్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ఇన్కమ్ అంతా ఒక ఎత్తు. మనం ఈ రోజు ఈ యొక్క బోనస్ ఏదైతే ఉందో ఈ యొక్క బోనస్ మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అవన్నీ కూడా ఈ యొక్క బోనస్ ద్వారా నెక్స్ట్ షాపీ బోనస్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ట్రావెల్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది. ఇక్కడ మనకు ట్రావెల్ ఫండ్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి 1% మనకు జీవితంలో మన దేశ విదేశాలు వెళ్ళాలి, మనకు ఏ విధంగా అనేది కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ట్రావెల్ ఫండ్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకి ఇక్కడ ట్రావెల్ ఫండ్ అనేది మనకు 1% కంపెనీ టర్నోవర్ నుంచి రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు కార్ ఫండ్ 2% ఫ్రెండ్స్. కంపెనీ టర్నోవర్ నుంచి 2% అనేది మన కార్ ఫండ్, మనకు నచ్చిన లగ్జరీ కార్ మనం తీసుకునే అవకాశం ఉంది. కేవలం మనం ఇక్కడ నెక్స్ట్ షాపీలో మనం 2% తీసుకునే అవకాశం. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరికైతే 1,00,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయిందో వాళ్ళకు 2% కంపెనీ టర్నోవర్ నుంచి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా హౌస్ ఫండ్, ఇక్కడ ఈ యొక్క హౌస్ ఫండ్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి 2% అనేది హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 1,50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ చేసినట్టయితే మనకు ఈ యొక్క 2% హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం మనం ఇక్కడ బోనస్ ద్వారానే మనకు డ్రీమ్స్ అండ్ డిజైర్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెలకు 4,38,85,000 రూపాయలు మనం తీసుకునే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా కల్పిస్తుంది. దీనికి కూడా మనం మినిమం 200 బీవీ రీపర్చేస్ ఇన్కమ్ ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ షాపీ ఇన్కమ్ వచ్చేసి మనకు మంత్లీ బేసిస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనీ ఇన్కమ్ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఇన్స్టెంట్ ఇన్కమ్ నెక్స్ట్ మనీ, నెక్స్ట్ షాపీ ఇన్కమ్ మంత్లీ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఐసి కావచ్చు, ఎన్ఎస్డిసి కావచ్చు, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం వాడుకుంటూ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా వెల్నెస్ అడ్వైజర్, ఈ యొక్క వెల్నెస్ అడ్వైజర్ కావచ్చు, లైఫ్ అడ్వైజర్ కావచ్చు, ట్రావెల్ అడ్వైజర్ కావచ్చు, ఆగ్రో అడ్వైజర్ కావచ్చు. లర్న్ గ్రో సక్సీడ్ ఫ్రెండ్స్. ఈ యొక్క వెల్నెస్ అడ్వైజర్ అనేది మనకు ట్రైనింగ్ తీసుకోవచ్చు, సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిరాకిల్ మార్నింగ్ సెషన్ ఉంది. నెక్స్ట్ ఎసెన్షియల్ 5 days మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. అదే విధంగా నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సిలేటర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఉపయోగించుకుంటూ మనం సక్సెస్ అయ్యే అవకాశం. అదే విధంగా మనకు గోయింగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి, వెల్నెస్ ప్రొడక్ట్స్ ఇవి. అదే విధంగా మనకి ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రొడక్ట్స్ చూడొచ్చు, మీరు అమెజాన్ లో చూడొచ్చు, ఫ్లిప్కార్ట్ లో చూడొచ్చు. దానికంటే కూడా మనకి ఇక్కడ తక్కువ రేట్లో మనకు రావడం జరుగుతుంది. ఎంఆర్పి కంటే తక్కువ ధరకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు డిస్కౌంట్ పాయింట్స్, దాంతో పాటు మనము డిస్కౌంట్ పాయింట్స్ తో పాటు కూడా మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం. దాంతో పాటు ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు అన్ని రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. అదే విధంగా మనం నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ షాపింగ్ ప్రో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ లో అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఓకే. మీకు అన్‌మ్యూట్ చేస్తున్నాను మేడం. సార్ ఇది నేను వేరే ఫ్రెండ్స్‌కి చెప్పాను సార్ యాప్ గురించి. ఓకే. వాళ్ళు మేము ఇప్పుడే అమౌంట్ కట్టాము. ఫస్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటాము అన్నారు. అలా డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళు రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకొచ్చాం సార్. వాళ్ళు ఏదైనా కొనాలన్నా కూడా మనకి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అలా చేసుకోవచ్చా యాప్ నుంచిను? ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు అమౌంట్ పే చేయమని చెప్పకండి. ఆ! ఫస్ట్ మీరు ఫ్రీ సైన్ అప్ చేయించండి. హ్మ్. ఫ్రీ సైన్ అప్ చేసిన తర్వాత ఒక 1 వీక్ ఎడ్యుకేషన్ తీసుకోమనండి. ఆ! మార్నింగ్, ఈవినింగ్. హ్మ్. దాంతో పాటు ఇక్కడ హ్మ్. మనకు ఏవైతే మనం సర్వీసెస్ వాడుకుంటున్నామో మన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ వాడుకుంటాం గదా! అవును సార్. అవి మనం నెక్స్ట్ మనీ ద్వారా వాడుకోవచ్చు. ఆల్రెడీ మన నెక్స్ట్ మనీ యాప్‌లోనే ఉంటుంది. అదే ఉన్నాయి. వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా అనేది ఫ్రీ సార్? సైన్ అప్ వాళ్ళు అవి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకో కాకపోతే యూజ్ వాళ్ళకి చేసుకోవచ్చు. పాయింట్స్ ఏమి యాడ్ కావేమో సార్? మేడం వాళ్ళకి పాయింట్స్ అలా ఏమి యాడ్ కావు కదండీ సార్! వాళ్ళు క్యాష్ సైన్ బ్యాక్ అప్ వస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళు వర్క్ మీద చేయొచ్చు. అవునా సార్? వేరే వాళ్ళని జాయినింగ్ చేయొచ్చు. హ్మ్. వాళ్ళని ప్రైమ్ మెంబర్ చేయొచ్చు. హ్మ్. నెక్స్ట్ షాపీలో ప్రొడక్ట్ తీసుకోవచ్చు. హుహు. అనేక ఓకే సార్. రకాల ఫెసిలిటీ ఉంటాయి. ఒకటేమంటే అమౌంట్ వాళ్ళు వచ్చిన అమౌంట్‌ని రిడీమ్ చేసుకోలేరు. హుహు. మిగతా హ్మ్. సర్వీస్ అనేది మనం రీచార్జ్ ఒకటి చేయలేము. అవునులెండి సార్. సర్వీసెస్ అనేది వాడుకోవచ్చు. ఆ అమౌంట్‌తో వాళ్ళు రీచార్జ్ చేసుకునేకి కూడా యూజ్ కాదేమో సార్? ఇప్పుడు వాళ్ళకి అది పాయింట్స్ ప్రైమ్ అలా మెంబర్ అయిన తర్వాత వస్తుంది. అది ప్రైమ్ నెంబర్. ఆహా! మామూలుగా ఇది ఏదైతే షాపింగ్ ఉందో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా హ్మ్. ఇవన్నీ ఉన్నాయి కదా! అవును సార్. అవిట్లలో మనం ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. ఓకేనా? మీకు ఈ ఓకే. రికార్డింగ్ పంపియడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్‌లో ఎంటర్ అయ్యారు కదా! అవును సార్. నేను స్కూల్‌లో ఉన్నాను సార్. ఇప్పుడు చూసాను. పర్లేదు. నేను రికార్డింగ్ పంపిస్తాను. ఆ రికార్డింగ్ వినమని చెప్పండి. ఓకే సార్. ఓకే. లేదంటే థాంక్ నైట్ కరెక్ట్ 9:00 వినమని చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే. థాంక్ యూ సార్. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి. నేను చెప్తాను. ఆ! ఒకవేళ నేను ఎవరికైనా చెప్పాలనుకుంటే మీ నంబర్ ఇస్తాను సార్ వాళ్ళకు. వాళ్ళేమైనా డౌట్స్ అడిగితే మీరు అంటే మీరు చెప్పండి. కాన్ఫరెన్స్‌లో ఉండి కలపండి. ఎందుకంటే ఇప్పుడు నేనేం ఆ! మాట్లాడుతున్నా అనేది మీకు నాకు కొద్దిగా క్లారిటీ వస్తుంది కదా! ఆ! ఓకే సార్. మీరు ఓకే డైరెక్ట్‌గా సార్. నంబర్ ఇచ్చే బదులు ఆ! ఇప్పుడు ఎందుకంటే మీకే జరిగింది. మీరు వేరే వాళ్ళ అండర్‌లో జాయినింగ్ అయ్యారు. మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. అవన్నీ ఉన్నాయి గదా! హ్మ్. అవును ఎందుకంటే సార్. ఫస్ట్ మన అండర్‌లో జాయినింగ్ అయ్యేంత వరకు నంబర్స్ ఎవరికీ ఇవ్వద్దండి. ఓకేలెండి సార్. మీరు కాన్ఫరెన్స్‌లో నాతోని మాట్లాడించండి. మాట్లాడతాను. హ్మ్. ఓకేలెండి సార్. ఓకే. థాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు ఒక 1 అవర్ తర్వాత ఈ యొక్క రికార్డింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ.